10 ఏళ్ల బీజేపీ పాలనలో పేదల బతుకులు ఏమాత్రం మారలేదని, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలిపారు. బీజేపీని ఓడించాలనే నినాదంతో చేపట్టిన బస్సు యాత్ర శనివారం ఆదిలాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా నేతాజీ చౌక్ వద్ద కార్మికులు, ప్రజలను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణ దేశంలోని పరిస్థితులను వివరించారు. పేద ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. కేవలం బడా వ్యాపారులు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. యువత, ప్రజలు బీజేపీ పాలనపై ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని తెలిపారు. కందిపట్టు మీద పన్ను కడుతున్నాం, పెట్రోల్ మీద పన్ను కడుతున్నాం, నువ్వు ఏ వస్తువు కొన్నా కానీ పన్నులు కడుతున్నాం. అలాంటి పన్నులన్నీ గత 10 సంవత్సరాల్లో మనకు వచ్చిన పన్నులు దగ్గర 2,00,000 కోట్ల పన్నులు మనమందరం కట్టినాం. ఆ కట్టిన పన్నులలో సగం పన్ను ఢిల్లీకి పోతాయి. నరేంద్ర మోడీ గారి దగ్గర